ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 29 అధ్యాయము 4వ వచనంలో న్యాయంను జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును అని దేని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, న్యాయం అనేది ఈ రోజుల్లో కరువైపోయింది. న్యాయం అనేది ఈ రోజుల్లో కొరత అయిపోయింది అని బైబిల్ బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. న్యాయం లేని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. న్యాయం లేని రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. కనుక న్యాయం ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఒక విధవరాలు వచ్చి రాత్రి ఆయన్ను నాకు న్యాయం చేయి అని అడిగితే తన యొక్క జీవితంలో న్యాయం జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియకుమారుడు, ప్రియకుమార్తె, సౌలును రాజుగా చేశాడు. రాజుగా చేసినప్పటికీ సౌలు పరిపాలించడం పోయి దావీదును చంపటానికి, దావీదు మీద ఒక కక్ష కట్టి దావీదును నాశనం చేయటానికి ఎంతసేపు ఆలోచించేవాడు సౌలు. ఒకనొక దినాన దావీదుకు సౌలు దొరికాడు. దావీదు ఆలోచించాడు, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కదా, నేను ఎందుకు ఆయనను చంపాలని ఆయన చంపలేకపోయాడు. మరి ఆ యొక్క రాజు సరైన పరిపాలన చేశాడా అంటే చేయలేదు. ఈ రోజుల్లో మరి నాయకులైన వారు సరైన పరిపాలన చేస్తే దేశానికి క్షేమం కలుగుద్ది. క్షేమం కరువు అయిపోయింది. అందుకే 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, కృపాక్షేమంలే నా వెంట వచ్చును. నిజమే, దేవుడు కృపను క్షేమాన్ని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కానీ మానవురాలికి మానవుడికి క్షేమం లేకుండా చేస్తూ ఉన్నాడు. సరైన పరిపాలన లేక, సరైన పరిపాలించేవారు లేక దేశానికి క్షేమం లేకుండా పోయింది. కానీ దావీదు పరిపాలిస్తున్నప్పుడు దావీదు యొక్క పరిపాలనలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ప్రజలందరూ బాగున్నట్టు మనం చూస్తున్నాం. కనుక సరైన పరిపాలించే పరిపాలకులు కావాలి. అలాంటి వారిని మనం ఎన్నుకోవాలి. సరిగ్గా పరిపాలించేవారు మనం ఎన్నుకొని ఉంటే మనకు క్షేమం కూడా కలుగుద్దని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమెన్.